షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు గడిచిన దినమంతా ఆయన సజీవమైన రెక్కల చాటును మనల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి మరొక రోజును చూసే కృపనిచ్చినందుకే దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 8వ వచనం చివరి భాగం ఇది. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. అయితే ప్రియులారా, ఈ వాక్యమును బట్టి మనము ఏమి నేర్చుకోవాలి అని ఆలోచన చేస్తే గనక, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. అదే కదండి మనకు కావాల్సింది. తండ్రి మనల్ని విడిచిపెట్టకూడదు, మనల్ని ఎడబాయకూడదు. అంటే మరి ఎలా తెలుస్తుందంటే, ఆయన మనతో ఉంటే ఎలా తెలుస్తుంది? మన కుటుంబాల్లో సమాధానం, మనకు వృద్ధి, ఏ లోటు ఉండదు, ఏ అపాయం ఉండదు, ఏ జబ్బు ఉండదు, ఏ రోగం ఉండదు ఆయన తోడుగా ఉన్నప్పుడు. మరి ఆయన తోడు ఉండాలంటే ఏం చేయాలంటే, చూడండి ఇక్కడ, నీ ముందర నడుచువాడు యెహోవాయే. మన యొక్క ప్రతి పనిలో కూడా, మనం చేసే ప్రతి పనిలో, మనం వేసే ప్రతి అడుగులో కూడా ఆయన్ని ముందు పెట్టి ఆయన బాటలో వెళ్తే కనుక చెప్పబడిన రెండో భాగం, ఆయన నిన్ను విడివాడు, నిన్ను ఎడబాయడు. ఎవరినన్నా సాయం అడిగితేనే కదండి చేస్తారు, అంతేనా కాదండి? ఎవరినన్నా మనకు దారి తెలియదనుకో, మనం వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? ఇలా వెళ్ళండి, అలాగే వెళ్ళండి, డైరెక్షన్ ఇస్తారు. మనం అడగాలి. అయితే ఇక్కడ కూడా అంతే. మనం ప్రతి పనిలో కూడా మన తండ్రిని అడిగితే కనుక, అయ్యో నా కుమారుడు నన్ను అడగకుండా ఏమీ చేయడు, నా మీద ఆధారపడుతున్నాడు, కాబట్టి తగిన జ్ఞానమునిద్దాము, తగిన వివేచననిద్దాము, బలమునిద్దాము, శక్తినిద్దామని చెప్పి తండ్రికి కనికరము కలిగి, ఎందుకంటే నువ్వు ప్రతి పనిలో కూడా ఆయన వైపు చూస్తున్నావు కదా, ప్రతి పనిలో కూడా ఆయన అడుగుతున్నావు కదా ప్రార్థనలో. అందును బట్టి ఆయన తన కనికరమును, కృపను నీ మీద చూపి ఖచ్చితంగా నీకు ఆ చెప్పబడిన రెండో భాగం, నిన్ను విడివాడు, నిన్ను ఎడబాయడు, నీకు శక్తిని, బలమును, జ్ఞానమును, అన్ని విషయాలు కూడా తన కృపనిచ్చి కాపాడతాడు. అయితే మరి మనం భయపడకుండా, బిడియపడకుండా ధైర్యంగా ఎలా ఉండాలని చూస్తే ఒక 2 వచనాలను చూద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను అన్నడును ఎడబాయనని ఆయనే చెప్పింది కదా. ఆయన చెప్పాడు, నీకేం భయం లేదు, ఎందుకంటే నేను ఉన్నాను నీకు. నీవు నా వైపు తిరుగుతున్నావు కదా, నాకు మొరపెట్టుకున్నావు కదా, నాకు విజ్ఞాపన చేస్తున్నావు కదా, అందుకే నేను ఉన్నాను. కాకపోతే మనం చేయవలసింది ఏంటంటే, ఈ లోకంలో మనల్ని భయపెడుతున్న ఒక భయంకరమైన శక్తి ధనాపేక్ష. ఈ ధనాపేక్ష అనేది మనిషిని ఎంత భయపెడుతుందో ఈ వాక్యం వింటున్న మీరు అందరికీ తెలుసు. డబ్బు వల్ల మనం ఎన్ని కష్టాలు పడతాము, ఎంత అధైర్యపడతాము, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎంత మానసిక క్షోభ, కుటుంబంలో లేకపోతే బంధువులు, స్నేహితులు, అప్పుడు వారితో ఎన్ని మాటలు, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. అయితే తండ్రి చెప్తున్న మాట ఏంటి తెలుసా? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి. మనకి కలిగిన వాటితో తృప్తి పొందితే మనకు అప్పులు ఉంటాయండి? మనకు కలిగిన వాటితో మనం తృప్తిగా ఉంటే, సమృద్ధితో ఉంటే కనుక మనం ఇతరుల నుంచి మాటలు పడవలసి వస్తుందా? కానీ అది లేకపోవటం వల్ల మనకు వచ్చేది 10 రూపాయలు అయితే 100 రూపాయలు ఖర్చు పెట్టి మనిషి రోజు ఇబ్బందులు పడిపోతున్నాడు, ఇరుకులో పడిపోతున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక చెప్పండి మాట చూడండి, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడి. ధనాపేక్ష వద్దు, లేనిపోయిన ఆశలకు పోవద్దు, లేనిపోయిన అలవాట్లకు పోవద్దు. ఈ యొక్క అలవాట్లు అనగా త్రాగులు, లేకపోతే వ్యభిచారము, లేకపోతే ఇలాగా చూసిందల్లా కావాలనుకుంటే ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తాయంటే పాపంలో పడేస్తాయి. ఎందుకంటే విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి మళ్ళీ డబ్బు కోసం పెడదారులు తొక్కడం. కాబట్టి ఇటువంటి అలవాట్లను, పాపపు అలవాట్లను మనం విడిచిపెడితే కనుక, మనకు కలిగి ఉన్న దానితో తృప్తి పొందితే కనుక మరి తండ్రి చెప్పిన మాట ఆయన మన జీవితంలో నెరవేరుస్తాడు. నిన్ను ఏమాత్రమును విడు, నిన్ను ఎడబాయను అని ఆయన చెప్తుంది కదండి. 1వ దినవృత్తాంతంలో 22వ అధ్యాయం 13వ వచనంలో కూడా, యెహోవా విషయాలను గూర్చి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారంగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకుంటకు నీవు జాగ్రత్త పడిన యెడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండము, భయపడకము, దిగులు పడకము. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞల క్రమము చొప్పున, అనగా పదే చెప్తున్నాం కదండి, పాపము చేయకుండా నీతిగా ఎప్పుడైతే మనం బ్రతుకగలుగుతామో మన జీవితంలో ధైర్యం ఉంటుంది. ఎందుకంటే మన నీతి వల్ల మనకి
ధైర్యం మన నీతి వల్ల విశ్వాసం వల్ల నిరీక్షణ, వీటి వల్ల మనకి ధైర్యము, దేవుని కలిగి ఉన్నాననే ఒక తృప్తి. పాపము లేని వాడికి ధైర్యం ఎక్కువ ఉంటుంది. పాపంలో ఉంటే కనుక అనుక్షణము కూడా ఏదో తెలియని భయం, తెలియని బిడియము మనసులో పీకుతూ ఉంటుంది. అయ్యో తప్పు చేస్తున్నాను. కాబట్టి పాపము చేయకుండా దేవుని ఆజ్ఞల క్రమం చొప్పున, దేవుని ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి? పాపము చేయొద్దని చెప్తున్నాయి, ప్రేమ కలిగి ఉండమని చెప్తున్నాయి. కాబట్టి మనము వీటన్నిటి నుండి, పాపముల నుండి దూరంగా వెళ్ళి ప్రేమ కలిగి దేవుని సందులో ఆయనకి విజ్ఞాపన చేస్తే కనుక తండ్రి మనల్ని ఆయన చెప్పిన మాట ప్రకారము మనం ముందు పెట్టుకుంటే కనుక ఆయన మనల్ని విడివాడు, మనల్ని ఎడబాయడు. మరి అట్రీతిగా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ దేవుణ్ణి మన ముందు పెట్టుకుని అన్ని విషయాలు ఆయన అడుగుతూ దేవుని సాగిపోదాం. ఈ మిట్టి మాటను దేవాదేవుడు మన హృదయంలో ఫలింపచేయనుగా. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను ఏమాత్రము నువ్వు విడువను. భయపడకము, దిగులు పడకము. ఆయన ఎంత ఆదరణకరమైన మాటలు ప్రభువా. ఈ లోకంలో తండ్రి ప్రభువా, డబ్బుకి భయపడచ్చు నాయన, బ్రతకలేని స్థితిలో ఎన్నో ఇరుకు ఇబ్బంది, శోధనలు, ఉద్యోగం లేని నేను అడియలు లేక తండ్రి ప్రభువా, కుటుంబంలో సమాధానం లేక తండ్రి మనిషి భయం గుప్పెట్లో ఉండిపోతున్నారు ప్రభువా. ప్రతి బిడ్డను నజరేయుడైన యేసు అమ్మేస్తున్న విడిపించండి, ధైర్యం కలిగించండి. మేము నీతిగా బ్రతుకుచు ధైర్యముగా ఉండి నీ మేలు పొంది కృపణ దయచేయమని, ఈ యొక్క మాటను మా హృదయం ఫలింపచేయమని నజరేయుడైన యేసు అమ్మేస్తున్న నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్ అండి అందరికీ.